వెస్టేజ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు పద్మ, మాది విశాఖపట్నం. నేను వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో నేను ఒక గ్రౌండ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇందులో ఉండడం వల్ల ముందు ఆరోగ్యం, తర్వాత ఆదాయం, తర్వాత ఆనందం, అన్ని ఎంజాయ్మెంట్లు కూడా మా వారు సర్వీస్లో ఉన్నంతసేపు నేనేం చేసేదాన్ని కాదు, కూర్చుని తింటూ ఉండేదాన్ని. ఆయన రిటైర్డ్ అయిపోయాక ఒక మంచి ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం. అందువల్ల ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, మాకు షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఏమీ లేకుండా ఆరోగ్యంగా తిరుగుతున్నాం. ఎక్కడికంటే అక్కడికి మీటింగ్లకు కూడా చాలా ఆనందంగా వెళ్తున్నాం. మా అబ్బాయి BMW కారులో దేవరాపల్లి వెళ్ళడం జరిగింది. ఎప్పుడు కూడా నేను దేవరాపల్లి అన్నది చూడలేదంటే, ఏదో విజయవాడ వెళ్తూ బస్సులో చూడడమే కానీ నేను ఎప్పుడు దిగలేదు, చూడలేదు. అక్కడ మా బంగారు తల్లి, మా అనంతలక్ష్మి, మా బాబు మోహన్ బాబు కలిపి ఒక ఈవెంట్, ఒక క్యాంప్ జరిపారు. చాలా ఎక్సలెంట్గా జరిగిందనమాట. ఇలా అలా లేదు, అసలు ఆ హాల్ ఏంటి, ఆ ఫంక్షన్ హాల్ ఏంటి, ఆ చుట్టూ వాతావరణం ఏంటి, చాలా చాలా ఎక్సలెంట్గా జరిగింది. అయితే తన కష్టం ఏంటంటే, ఎలా చేసిందా ఆ అమ్మాయి అనిపించింది. ఒక బూట్ క్యాంప్, ఒక విన్నర్స్ క్యాంప్ చేయాలంటే, ఒక విన్నింగ్ క్యాంప్ చేయాలంటే ఒక 10 పెళ్ళిళ్ళు చేయడమే సులువు అంతకన్నా అనిపించింది. ఆ అమ్మాయి, మా బాబు మోహన్ బాబు కూడా చాలా నీరసంగా కనిపించారు. మేము వెళ్ళేసరికి మేము నైట్కే వెళ్ళిపోయాం 10 గంటలకల్లాను. ఆ అమ్మాయి సక్సెస్ అని చెప్పేసి 7 స్టెప్స్ వేసింది ఒక ముగ్గు రూపంలో. అదైతే బాగా నచ్చేసింది నాకు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం అక్కడ అడ్లవి పెట్టి ఎవరు తొక్కేయకుండా ఉండాలని చెప్పి పెట్టారు. చాలా 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 ఎక్సలెంట్ క్యాంప్ అనమాట. అక్కడికి వెళ్ళి అన్నీ నేర్చుకుని నేను వచ్చి కొంచెం మళ్ళీ ఫాస్ట్గా వర్క్ చేయడం మొదలుపెట్టాను. అక్కడ అందరూ చెప్పిన సబ్జెక్టులు ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్పలేదు. వాళ్ళ సక్సెస్ జర్నీలు అయితేనే అవన్నీ. ఇంత మంచి క్యాంప్ని ఏర్పాటు చేసి, అంటే వైజాగ్లో మే నెలలో మళ్ళీ విన్నర్స్ క్యాంప్ ఉంది ఇక్కడ మనకి. మొన్న జనవరిలో కూడా జరిగింది ఒక క్యాంప్ మాకు. అంటే కొన్ని చోట్లకి వెళ్తే కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ క్యాంప్లో మన మా బాబు ఉదయ్ కిరణ్ వాళ్ళ మేనకోడలు నృత్య ప్రదర్శన కూడా పెట్టారు. 2 రోజులు కూడా అమ్మాయి డ్యాన్స్ తోటి మొత్తం అందరి హృదయాల్ని కదిలించేలా చేసింది. అలాగే ఒక 2 మన డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగా చేశారు డ్యాన్సులు. చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేశాను 2 రోజులు కూడా. మా అమ్మాయి అనంతలక్ష్మి, బాబు మోహన్ బాబు అయితే మాకైతే చాలా గౌరవంగా మాకు ఒక రూమ్ ఇవ్వడం, అలా టిఫిన్ తిన్నావా, కాఫీ తాగావా డాడీ అంటూ అంతా చాలా బాగా మర్యాదలు చేస్తూ, ఇలా అలా చూడలేదు. 2 రోజులు కూడా అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అయింది. ఈలోగా నేను ఇంత ఆనందంలో ఉండగా ఒక దాన్ని ఏమంటారు, మనని లక్కీ డ్రావులు ఉన్నాయి, కూపన్స్ వేయండి అన్నారు. సరే సరదాగా మా టీంలో అందరి పేర్లు రాసి వేశాను. మా టీం ఎవరు రాలేదు. నేను డబ్బులు పెట్టి టికెట్లు తీసినా కూడా ఎవరు రాలే. అయితే దానికి సాయంకాలం దానికి డ్రా ఉంటుందని చెప్పారు. ఆ డ్రాలో 3rd ప్రైజ్ అనౌన్స్ చేశారు. బుల్లెంకల్ దుర్గాదేవి అని వచ్చింది, నా టీమే. మళ్ళీ 2nd ప్రైజ్ అనౌన్స్ చేశారు. నక్కా వివి లక్ష్మి అని చెప్పి రాశాను, అది కూడా నా టీంకే వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ వాళ్ళిద్దరూ కూడా రాలేదు. రాని వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం జరగదని చెప్పారు. 1st ప్రైజ్ అనౌన్స్ చేశారు. DS నారాయణరావు అన్నారు, అది మా హస్బెండే. అసలు గిఫ్ట్ అయితే మామూలుగా లేదనమాట, చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఇంత ఎక్సలెంట్ గిఫ్ట్ తీసుకోవడం అనేది, అంతమంది మధ్యలో 1st ప్రైజ్ రావడం, అందులో 3 ప్రైజులు నా టీంలోకే రావడం అనేది కూడా చాలా పెద్ద విశేషం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అందరికీ మంచి జరగాలి, అందులో మనం ఉండాలనుకుంటాను. ఎప్పుడు నేనే గెలవాలి, నేనే ఉండాలి కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. అలాగే ఈ మొన్న క్యాంప్ అయి వచ్చినప్పటి నుంచి కూడా నేను గోల్తో వర్క్ చేస్తున్నాను. మొన్న నైట్ వచ్చేసరికి 11 అయిపోయింది. వచ్చి మా అబ్బాయి ఇంట్లోనే నైట్ ఉండిపోయి నిన్న మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి 11 అయింది. గబగబా నిన్న మా హస్బెండ్ నేను ఫాస్టింగ్, ఇద్దరం కూడా గబగబా కొంచెం టిఫిన్ చేసుకుని పెట్టేసి నేను బయటికి వెళ్ళిపోయాను. మళ్ళీ నైట్ 11 గంటల వరకు హోమ్ మీటింగ్లు చేసుకుని రావడం జరిగింది. అలాగే ఈరోజు కూడా పొద్దునుంచి వర్క్ చేసుకొచ్చాము, ఇప్పుడే ఇంటికి రావడం కూడా జరిగింది. ఎలాగైనా నేను రేపు మే నెలలో మా క్యాంప్ ఉంది, మే 5, 6 తేదీల్లో. అప్పుడు DUCDగా నేను స్టేజ్ మీదకి రావాలని, అలాగే నా అండర్లో ఒక 15 మంది క్రౌన్లు తయారు చేయాలని చెప్పి గోల్తో వర్క్ చేస్తున్నాను. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, బంగారు తల్లి. అలాగే మోహన్ బాబు, మీరు చేసిన ఫంక్షన్ మాత్రం ఇలా అలా జరగలేదు.
ఎందుకంటే పల్లెటూరులో సైతం కూడా మేము చేయగలము, పెద్ద పెద్ద సిటీస్లో చేయడం కాదు, ఇక్కడ మేము చేయగలము అని చెప్పి అలా నిలబడి చేశారు. చూశారు, అద్భుతమైన క్యాంపు, భోజనాలు టిఫిన్లు కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయమ్మా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.